హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గాస్ కిచెన్. ఈరోజు నేను కోడిగుడ్లు కూర చేయబోతున్నాను. రండి చూద్దాం. కోడిగుడ్లు అలా ఉప్పు నూనె వేసుకుంటే గుడ్డు చితక్కుండా వచ్చింది ఫ్రెండ్స్. అలా ఉడకబెట్టేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని బాండీ పెట్టుకొని తగినంత నూనె పోసుకొని చిటికెడు పసుపు, అలా గుడ్లు వేసుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లో కోడిగుడ్లు కోడిగుడ్లన్నీ వేసుకొని చక్కగా ఎర్రగా వేపుకోవాలి ఫ్రెండ్స్. అవి పసుపు వేస్తేనే ఆ ఎరుపుతనం వచ్చిద్ది గుడ్లకి. చక్కగా ఎర్రగా వేపేసుకొని ఇలా వేపుకోవాలి ఫ్రెండ్స్. ఎర్రగా వేగిపోయినాక తీసి ఒక ప్లేట్లోకి తీసుకొని అలా ఓ ప్లేట్లో తీసుకున్నాక ఇగో ఫ్రెండ్స్, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కొని ఎర్రగా వేపుకోవాలి ఫ్రెండ్స్. ఎర్రగా వేగినాక ఉప్పు పసుపు ఫస్ట్ వేసాం కదా ఫ్రెండ్స్, ఇక వేయవసలేదు పసుపు. ఉప్పు మనం ఉల్లిపాయలన్నీ మగ్గిపోయినాక వేసుకోవాలి ఎప్పుడైనా, లేకపోతే ఉప్పు కసం అయిపోతుంది. మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. మగ్గిపోయింది. ఎర్రగా వేగాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను, ఒక స్పూను. అది బాగా ఎర్రగా వేగిపోవాలి ఫ్రెండ్స్. బాగా ఎర్రగా వేగిపోయినాక మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి తిప్పుకోవాలి ఫ్రెండ్స్. ఏ కూరైనా సన్న సెగ మీద సిమ్ములో పెట్టి వండితే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను కారం వేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక 2 స్పూనుల దాకా వేసాను. తగినంత సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నట్లుగా వేస్తే మాత్రం ఉప్పు సరిపడా పడిద్ది ఫ్రెండ్స్. ఎందుకంటే ఉల్లిపాయలు ఎక్కువ ఉన్నప్పుడు మనకు ఉప్పు ఎంత వేయాలో తెలియదు. ఉప్పు ఎక్కువ వేసేస్తూ ఉంటాం, అప్పుడు కసిమైపోద్ది ఫ్రెండ్స్. అలా కాకోకుండా ముఖ్యంగా మీకేంటి కాలేజీ స్టూడెంట్స్ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి చెప్తున్నాను ఈ టిప్పు. ఎప్పుడూ కూడా కూరగాయలు వేయంగానే వేయకూడదు. ఉప్పు కారం పసుపు నూనెలోనే వేసుకోవాలి. ఉప్పు కారం మాత్రం కొంచెం మగ్గినాక వేయండి. ఒక 10 నిమిషాలు అట్టా మగ్గనిచ్చినాక ఇంకా తిప్పండి. ఏ వంట అయినా సరే సన్న సెగలో మగ్గితేనే దాని టేస్ట్. ఇప్పుడు నేను కోడిగుడ్లు వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. దీంట్లో కోడిగుడ్లు కూడా దాంట్లో వేసినాక సన్న సెగలో కనీసం ఒక 10 నిమిషాలైనా సరే మగ్గిపోవాలి ఫ్రెండ్స్. దాంట్లో మగ్గిపోతేనే అప్పుడు దాంట్లో ఉన్న ఉప్పు కారం ఫ్లేవర్ ఆ కోడిగుడ్లోకి వెళ్ళిద్ది.
కాసేపు మూత పెట్టి మగ్గిచ్చేసుకుందాం. మగ్గిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయాలంటే ముఖ్యంగా కరివేపాకు ఎప్పుడు కూడా నూనెలో ఏపేసేయమాకండి. దాని టేస్ట్ తెలవదు. దాని టేస్ట్ తెలవాలంటే కరివేపాకు దింపే ముందల వేసుకోవాలి. అప్పుడు దాని ఫ్లేవరు మనకి తగిలిద్ది. చక్కగా అలా తిప్పుకొని ఒక్క 5 నిమిషాలు మూత పెట్టుకొని ఒక్క 5 నిమిషాలు మూత పెట్టాలి ఫ్రెండ్స్. ఆ ఫ్లేవర్ కూరలోకి దిగాలంటే అదిగో దిగిపోయింది ఫ్రెండ్స్. అస్సలకి చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ. ఒక్కసారి ట్రై చేయండి, ఇలాగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దించే ముందు మసాలా వేసి ఒక్క 5 నిమిషాలు మగ్గబెట్టండి. కూర నెంబర్ 1గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎవళ్ళ చూసినా సరే అలా ఆగిపోవాల్సిందే ముద్ద నోట్లో పెట్టుకొని. ట్రై చేయండి ఒకసారి, మీరు కూడా ట్రై చేసి నాకు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి ఇలా ట్రై చేసి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కంపల్సరీ పెట్టండి. రైస్ కూడా ఉడికిపోయింది ఫ్రెండ్స్. రైస్ కూడా అయిపోయింది. రండి, మా బాబు వెయిటింగ్. పెడుతున్నాను ఉండరా. కోడిగుడ్లు కూర చేశాను నీకు, తిను. రోజు డాడీ టేస్ట్ చేస్తాను, నువ్వు టేస్ట్ చేయి ఇవాళ. మరి గుడ్డు తిను. మా మమ్మీ అయితే ఎక్సలెంట్గా చేసింది ఫ్రెండ్స్. మీ మమ్మీ కూడా ఇలా చేస్తే నాకు కామెంట్ చేయండి, నేను చదువుతాను. గుడ్డలా తుంచుకొని అన్నట్టుందంటే ఇట్లా బాగా చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంది, చాలా బాగా చేసింది మా మమ్మీ. ఓకే, మా బాబుకి అయితే బాగా నచ్చిందండి కర్రీ. మీరు కూడా ఇలాగే చేసుకోండి, చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. బాయ్.
చెప్తుంటే మాటలు రావట్లేదు ఫ్రెండ్స్. సూపర్గా ఉంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇంట్లో. లైక్, షేర్, కామెంట్, subscribe, please subscribe to my channel friends, please.